ఎలా నశించిపోతున్నామో తెలుసండి. మనుషులు చాలా మంది అనుకుంటున్నారు, నాకు దేవుడు అవసరము లేదు, నాకు డబ్బులుంటే చాలు అనుకుంటున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, కోట్ల రూపాయలని నేను సంపాదించినా కూడా నా ఆత్మను సంపాదించలేని దౌర్భాగ్యుడిగా మిగిలిపోయినను. కానీ కోట్ల పోయిన తర్వాత యేసుక్రీస్తుని ప్రభుని నా రక్షకుడిగా పొందుకున్న తర్వాత నా ఆత్మను, విలువైన ఆత్మను ఉచితముగా రక్షించుకోగలిగాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ భూమి మీద ఏ ధనమో, ఏ బంగారము, ఏ వెండి, ఏ వస్తువు కూడా నీ ఆత్మకు వెల చెల్లించలేదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువే దానికి వెల చెల్లించగలిగాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము కాబట్టి క్రైస్తవులారా సంతోషించండి. మీ ప్రతిఫలము చాలా గొప్పగా ఉండబోతుంది. మీ బహుమానము చాలా గొప్పగా ఉండబోతుంది. ఇది సత్యం. ఇక్కడ మనము సిగ్గునొందొచ్చు కానీ పరలోకములో రెట్టింపు ఘనత మాత్రమే మనము కలిగి ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరుచుతాం.